మండే ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఆ నిఖిల్ ఎక్స్ప్రెషన్స్, నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు ఏడుస్తున్నాడు. ఇంకెప్పుడు మాట్లాడు. పృథ్వీ అగ్రెషన్ ఏమాత్రం చేంజ్ కాలేదు. ఇంకెప్పుడు మాట్లాడు. యష్మి, నాగార్జున గారు చెప్పారు నిన్న, ఇలాగే ఎక్స్ప్లెయిన్ చేయమ్మా నామినేషన్లో ఎందుకు అరుస్తావని. ఎక్కడ మారుతుంది. వీళ్ళందరినీ చూస్తుంటే చెవిటోడు చెవులో శంఖ మూదినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆడికి ఎంత చెవిలో శంఖ మూదినా కూడా ఆడికి వినిపించదు. బికాస్ ఈజ్ బేసికలీ చెవిటోడు. అట్లే ఉంది ఇలా బతుకు చూస్తుంటే. దేవుడా, అంటే ఒక్క ఆదిత్య ఒక్కడే కొంచెం మెచ్యూర్డ్గా, కొంచెం డీసెంట్ ఎనఫ్ అనిపించాడు. ఆఖరికి నబీల్ని కూడా నామినేట్ చేశారు. నబీల్ ఏం చేశాడని నామినేట్ చేశారు, నాకు ఏం అర్థమవుతలేదు. నైనిక, నువ్వు చాలా చాలా డెవలప్ అవ్వాలమ్మా.